మహీకి అంత గేమ్ ఆడొచ్చారు ఆయన. तो रुको जरा सबर करो. A few moments later. అరే అరే బ్యాగ్ చేస్తున్నా మా పర్సి ఒరే అమ్మా పడవా ఏం షాట్ అయ్యో ఏయ్ అరే మహీ ఇప్పుడు కొట్టాడు షాట్ అన్నీ రాదని పెట్టు. अभी मजा आएगा ना भिड़ो. ఏ నిన్న మనకు రౌండ్ ఆడినా బాధ ఇట్లా మహీకి వస్తుంది స్కిల్స్ అయితే బాగా చేస్తుంది. మహీ బాగా ఆడుతుంది అయితే బాగా చేస్తుంది. ఎవరు కావాలి మహీ నీకు? హితాచి హితాచి ఇటు వచ్చే సరిపోయాడు ప్రెసిడెంట్ డాడీ వస్తా. ఉండదులే అవి అన్ని గన్లు ఆడొచ్చా? ఈ గన్ను వాడద్దు, స్నైపర్ తప్ప ఏ గన్ను ఆడుకోవచ్చు మీ ఇష్టం. ఈ గన్ను వాడద్దు ఆ గన్ను వాడచ్చు అని రూల్ ఏమి లే, నచ్చంగా ఆడుకోండి. జస్ట్ ఇది సిఎస్ ర్యాంక్ లాగా అంతే, అంటే అన్ని గన్ను ఆడతారు అంతే. స్నైపర్ తప్ప ఏ గన్ను ఆడదు మీ ఇష్టం. అయిపోయింది పో అయితే. నేను స్నైపర్ దిగాలని చెప్పిన అదే మ్యాచ్. దాంట్లో వన్ టైప్ ఆడతావా? వన్ టైప్ అమ్ముకు రాదు పాపం. భగవాన్కే బన్నా టచ్ టచ్ బ్రో. అయ్యో అన్న ఈ స్పోర్ట్స్ కానీ అన్న ఐదు పెట్టినారు. మహి దింపుతున్నా కదా స్ప్రే. అదేగా మీ బావా మరి టైప్ అవుతారా? నాకు అర్థం కాదు మీ బావా. చెప్పరా బాబు నువ్వు అన్న కొద్ది మీ బావకి. టామ్ బతికే ఉండా అయిలో చూస్తున్నాడు. ఒక్కడ రాలి అందరు లెఫ్ట్. అమ్మో హీరో నువ్వేనా? ఏరా నువ్వు టైప్ అవుతున్నావు? కిరవై సరిగ్గా ఆడలేవా? అరే నా ముగ్గురు ఉన్నారు నాకరా. అరే అయ్యా 1v4 ఉంటే మాత్రం ఇవ్వ మాకంటే ఓకేనా? మేము కూడా ఇవ్వము. 1v4 1v3 1v2 ఉంటే ఇచ్చుకోండి పర్లేదు, కానీ 1v3 ఉంటే 1v3 1v4కి సరేనా? సరే మేము కూడా ఇవ్వము మీరు కూడా ఇవ్వము. ఇప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. ఓకే మీకు డెజర్ట్లు ఎక్కువ. చారా హెడ్ గా తగలేదు అది తన అమ్మ. సంజు మా ప్లేయర్లు మీకు డెజర్ట్ ఎక్కువ అంటున్నారు. అవునా? ఆడీలు ఆడితే అది మా వాళ్ళు మా పిల్లకాయలు నేనే ఆడతాను ఇంకా. ఆపోయి ఎవరే వాళ్ళు ఒకటి లేరు రా, వాళ్ళు అమ్ముకు ఆట రాదు అయినా 3v4 రాలేదు వాళ్ళు చెప్పాలంటే. మొత్తం శాంజా అన్న శాంజా నాకు ఎవరు కవర్ లేరు. వెళ్ళిపోయింది శాంజా సైలెంట్ గా. కవర్ ఉంది వ్యాన్ వెనకాల ఒకడు ఉండు, అటు నుంచి ఒకడు వస్తున్నాడు. మాహి అది 2 రోజులు కొట్టి అరుస్తుండగా. చెప్పండి అమ్మగారు అన్నావు. రాదులేండి ఇంకేమో నేర్పియండి. M590 ఎందుకు పడుతున్నారు? అయ్యలేవరా అగనుకోలేవరా చెప్పండి చెప్పట్లా అగనుకో లేవని చెప్పాలి. తీసేయండి వెనకాల హిట్లర్ ఓపి
అరే 3v4 రా మనం ఆడేది ఏందిరా ఆడుతున్నాం మా బడ కాంటాక్ట్ రావట్లేదు నాకు ఆడడం రాదంటాడు. ఏందిరా 3v4 రా బాయిలు వెళ్ళాలి అంతే, డిజర్ట్ ఎక్కువ ఆడండి రా బాగా ఆడండి రా. తిరుగు తీసుకుంటే బాగా ఆడుతుంది ఆడుతున్నావు గలీజ్ గా. ఏందిరా మొట్టా స్ట్రైక్ ఆడుతున్నావు జీరో గిల్సా నీకన్నా అమ్మూమెలు కదా నాకు కిలువ కూడా ఉంది ఆపోజిట్ లో. 3 రౌండ్లు ఇచ్చేసినాం. అది కాదు అంటే మైబాయ్ తక్కువ నిన్ను కాదయ్యా, సంజు అనే మాట నాకు నవ్వుతుంది. ఆగు, క్యాంప్ వేసారు వీళ్ళు. బ్రో ఇది 4v4 బ్రో ఇది. అమ్మా 4v4 లో క్యాంప్ ఇంకేం వస్తావు నాకు అర్థం కావట్లేదు. ఏం ఆడుతున్నావు మహి బ్రో నువ్వు? ఫుట్రా తిరు ఫుట్రా ఫస్ట్ అమ్ముడు కొట్టి ఉన్నాడు. అన్న వెనకాల ఇతాచిగాడు. ఒక 20 ఫాస్ట్ వెనక చూసుకో. వెనక ఒక 20 వెండి. నైస్ రా. వాళ్ళు రివైవ్కి వెళ్ళారు. బ్రో తీయకు నా పై నుంచి వెళ్ళిపోవాలండి. బిఆర్ లో రివేవే ఈడ రివేవే ఏం చేయమంటారు రైరా అమ్మ గోళ ఏ కనవాడు రేఖలు అయిపోతుంది బొక్కలా కాను అది అంటే అట్లా ఏంత బాగా ఆడుతున్నా ఆపోజిట్ లేదు నాకు అర్థం కావట్లా. బాగా వినాలే పాటలు అవును అంత బాగా ఆడరే వాళ్ళు. కార్నర్ ప్లేయర్ లో నీటు ఊరికి అంత బాగా బాగా ఆడుతున్నా నాకు అర్థం కావట్లేదు నాకు. సంజు తిరుగా 50 రూపాయలు తిరుగా నా డ్యామేజ్ చూడ అంటే నీ డ్యామేజ్ లేదనా? నా డ్యామేజ్ చూడండి నేను అట్లది కాదు. గట్టిగా ఎంత కొడుతున్నా అసలు 1v4 మ్యాచ్ చూడండి. సైదాకి నవ్వుతుంది. మాయ కొడితే కనుక చెప్తాను మాయ 100 రూపాయలు ఫోన్ పే. ఎవరికి నాకా ఆయనకా? అసలు ఎవరు కొట్టినా మొత్తం పైన చెప్పు వాడికి డైలాగ్. స్ట్రైక్ ఇంకోసారి రామా, ఇంకోసారి క్యాంప్ వీళ్ళు మరి క్యాంప్ 25 ఎక్కాడు మరి. మైబాయ్ 4v4 మనీ లేదా ముంగడికి వచ్చి కొడతా. ఆడేం చేస్తుండు పుట్టు మళ్ళీ పుట్టు రష్ చేసి అన్నారు అర్థం కావట్లేదు కదా. ఇక్కడ నుంచి రష్ చేస్తారు. ఒబ్బో వచ్చి వెనకాల మైబాయ్ వెనకాల వచ్చిండు. కొడుతూ మైబ్రో చీటింగ్ ఎనిమి ఎవడో ప్లేయర్ ఎవరో మా ప్లేయర్ ఎవరో అవతల పక్క ఏం అర్థం కావట్లేదు నాకు. అరే ఏందిరా వాళ్ళు కొట్టరా లైరా గలీజ్ గా వేసింది అయిపోయింది నీది. రే మనం ఎందుకు ఆడటం ఇంకా చా గేమ్ డిలీట్ చేస్తే మళ్ళీ అన్ని పడలు కాబట్టి డిలీట్ చేయలేదు గేమ్ ఎప్పుడు గేమ్ నుంచి. సెఫీ కూడా మంచిగా ఆడుతుంది. అరే స్ట్రైక్ ఉన్నాడా పోయాడు అర్థం కాటాడు ఏం మాట్లాడలా. ఉన్నారా నువ్వు లేవా? హలో ఏందిరా ఆడుతున్నావు నువ్వు? ఏందిరా నువ్వు ఆడటం? అన్న చూడు అన్న ఒక్క గేమ్ కి రూల్స్ లేవు. ఏడబ్ల్యూఎం ఆడదాం. ఏందిరా నువ్వు ఆడటం సరే నాకు అర్థం కాదు. పెగతం తీసుకుంటే ఏం అసలు నువ్వు ఆడటం చా స్వామి సంపుతూర్ అయిపోయినాయి మెడీస్. బ్రో మైబాయ్ మనకు రౌండ్ ఆడినా బాధ ఇట్లా మహికి వస్తుంది స్కిల్స్ అయితే బాగా చేస్తుంది. మహి బాగా ఆడుతుంది బాగా చేస్తుంది. అమ్మా బడవా ఏంద్రా ఇది రాజశేఖర్ ఆయన వెళ్ళిపోతున్నావు నన్ను
మా టీం వాళ్ళు అన్నీ బ్యాగ్ చేస్తున్నా. మా కీబోర్డ్ నా అంటే కీబోర్డ్ ఎందుకు లేనడం ఇదే కీబోర్డ్లే ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ అన్న నెక్స్ట్ వన్ ట్యాప్ ఆడదాం అలవాటు లేదు. జాయిస్టిక్ జాయిస్టిక్ బొక్కలో జాయిస్టిక్ గ్లిచ్ అవ్వకుండా ఉంటే బాగుండదు అక్కడ జాయిస్టిక్ గ్లిచ్ నాకు ఏదో నన్ను. అరే ఈగో కాదురా స్వామి, అది జాయిస్టిక్ ఇస్తాను మధ్యలో నాకు నన్ను అమ్మ గ్లిచ్ చూసారు అక్కడ జాయిస్టిక్ అడ్డొస్తుంది నాకు ఎప్పుడు పగలని ఏదో అదంతా ఓకే, లెవెల్ 2 వేస్తూ ఆడతారు. అదే మ్యాజిక్. సంజు అక్కడ ఓపడ్డాడు. కాదు లెవెల్ 2 అయినా కానీ 4 బుల్లెట్లు కూడా దింపట్లేదు. ఎవరా శాంతి? సంజునా? ఒక రౌండ్ ఇచ్చేయండి, మా వాళ్ళకి చెప్పేసాను నేను ఇవని. దొరికింది ఆయనకి బరేగా ఉంది. బాబాయ్ స్ట్రైక్ ఎక్స్ మరి ఘోరంగా వస్తాడు. ఇగో ఇతాచి ఉన్నాడు 1v4 రివైవల్. అంత మాట అన్నవాడికి తిరు. మనోడే నమ్మకం. పక్కన కూర్చోబెట్టుకున్నావు కదా? లేదు లేదు, నేను మా ఇంటి కాడ ఉన్నా, వాడు వాడి ఇంటి కాడ. బయట వర్షం పడుతుందా? పడుతుందన్న. ఓ ఎందుకురా అరుస్తున్నావు? ఆంటీ డైలాగ్. డెజర్ట్ ఎక్కువ అంటాడు ఎవరు? మా హిట్లర్ మీకు. పైరామ్ పొద్దున 1v4 డ్యామేజ్ కొట్టిన అంతే. కాదు మా ఆయన ఒక మ్యాచ్ గెలిచి ఎగురుతున్నావు సీదా సంజు మొత్తం గేమ్. నేనే జోక్ అంటానయ్యా. తీరు బయటికి రా తీరు, ఎంతసేపు ఆడే ఉంటాడుగా. ఆ డైలాగ్ గుర్తుందండి, ఎగురు ఎగురు ఎంత పైనకి ఎగురుతూ ఎగురు. అరే అన్నప్పుడే పడుతున్నాం. కాదు అమ్ము గేమర్ అన్నారు, ఏమైంది? అమ్ము అమ్ము గేమర్ ఉందా అప్పుడు ఆన్లైన్ లో? రషర్ మా దాంట్లో మెయిన్ రషర్. 3 కిల్లులు మెసేజ్ చేసిన అయితే ఓకే అన్నది కానీ ప్లీజ్ అన్నది. ప్లీజ్ ఏందో నాకు అర్థం కాదు.